త్వరలో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలు కాబోతోంది. దీంతో కొత్త సీజన్ లో ఎవరు కంటెస్టెంట్లుగా ఉంటారు, బిగ్ బాస్ షోకి ఎవరు హోస్ట్ గా ఉండబోతున్నారు, ఇలాంటి విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ లేటెస్ట్ సీజన్ లో కుమారి ఆంటీ కూడా కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాసరి సాయి కుమారి అంటే ఎవ్వరికీ తెలియదు, కానీ కుమారి ఆంటీ అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు. రోడ్డు పక్కన తక్కువ ధరకు రుచికరంగా ఆహారం అందిస్తూ సోషల్ మీడియా ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది కుమారి ఆంటీ. వీడియోలు చూసి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని, రోడ్డు మీద న్యూసెన్స్ అవుతుందని హైదరాబాద్ పోలీసులు ఆమె హోటల్ను సీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన సపోర్ట్ చూసి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె యథావిధిగా బిజినెస్ చేసుకునేందుకు అనుమతించింది. తనకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా కుకింగ్ ఛానల్ ను ఓపెన్ చేసిన కుమారి ఆంటీ ఇటీవల ఏపీ శాసనసభ ఎన్నికల్లో సొంతూరు గుడివాడ వెళ్లి టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాముకు మద్దతుగా ప్రచారం కూడా చేయడం గమనార్హం. యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం వెంటపడ్డాయి. పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారి ఆంటీ. అయితే ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ 8వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనిలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం అన్వేషిస్తున్న బిగ్ బాస్ టీం కుమారి ఆంటీని సంప్రదించినట్లు సమాచారం. ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి కుమారి ఆంటీ ఎస్ అంటుందా, నో అంటుందా చూడాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో శివాజీ పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే కంటెస్టెంట్ గా కాదు, హోస్ట్ గా. బిగ్ బాస్ బజ్ పేరుతో స్టార్మా ఓ టాక్ షోను టెలికాస్ట్ చేస్తోంది. ఈ టాక్ షో ప్రతి సీజన్ కు బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన మాజీ కంటెస్టెంట్లలో ఎవరో ఒకరిని హోస్టులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత సీజన్ లో గీతూ రాయల్ బిగ్ బాస్ బజ్ షోకి హోస్ట్ గా కనిపించింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ను ఈ టాక్ షోలో హోస్టులు ఇంటర్వ్యూ చేస్తుంటారు. కంటెస్టెంట్స్ ఆట తీరుతో పాటు వారి షో నుంచి బయటకు రావడానికి గల కారణాలు ఈ టాక్ షోలో హోస్టులు విశ్లేషించడమే కాకుండా వారి నుండి సమాధానాలు రాబడుతుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇతర కంటెస్టెంట్స్ ఉన్న సంబంధాల గురించి ఈ టాక్ షో బయట పెడుతోంది. కాగా ఈ సీజన్ లో బిగ్ బాస్ బజ్ టాక్ షోకు శివాజీ హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టాక్ షో కోసం శివాజీతో బిగ్ బాస్ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి శివాజీ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుని పెద్ద సక్సెస్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 ను తొందరలోనే ప్రారంభించేందుకు స్టార్మా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.